పిలవగానే నా ఆహ్వానాన్ని మన్నించి నా యొక్క ఈ 13వ పాట ఆడియో విడుదల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మన్యం గాయకుడు అని పిలువబడే డాక్టర్ దుడ్డు సత్యనారాయణ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, సో చాలా సందర్భాల్లో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, మన్యంలో ఉన్నటువంటి సంఘాలు కానీ యూనియన్లు కానీ నిస్వార్థంతో ఎండనక వాననక నిరంతరం జాతి రక్షణ కోసం ఒక మినీ నక్సలిజంలా పనిచేస్తుంది. ఈ మహాసముద్రం లాంటి ఈ పోరాటంలో నా ఈ పాటల ప్రస్థానం చిన్న నీటి బిందు వంటిది మాత్రమే. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి 2 తేడాలు ఉంటాయి. నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం, నేను కూడా చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం. సో నేను ఎప్పుడు ఎక్కడ అహంకారంతో మాట్లాడలేదు. నా ఈ పాటల ప్రస్థానం జాతి పోరాటంలో చిన్న భాగం మాత్రమే. మరో విషయం ఏంటంటే, ఈ బ్యానర్ చూశాక చాలా మందిలో రేకెత్తేటటువంటి అనుమానం ఏంటంటే, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అనుకోవచ్చు. కానీ దుడ్డు సత్యనారాయణ అనే వ్యక్తి అందరివాడు, అందరి క్షేమం కోరేవాడు. నాకు పార్టీ, సంఘం, కులం, మతం ఏమీ లేదు. కేవలం ఒక గిరిజన బిడ్డగా మాత్రమే నా ఈ ఒంటరి పోరు. సో నా నెక్స్ట్ సాంగ్ మళ్ళీ వేరే పార్టీ నాయకులతో కూడా మళ్ళీ చేయొచ్చు. సో అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్నది త్వరలో వెల్లడిస్తాను. సో మరో విషయం ఏంటంటే, నాటి నా పాదయాత్ర నుండి నేటి నా పాటల ప్రస్థానం వరకు చాలామంది మదిలో మెదిలేటటువంటి ఒక రకమైనటువంటి ప్రశ్న. అదేంటంటే, దుడ్డు సత్యనారాయణ అనే వ్యక్తి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, తన అంతిమ లక్ష్యం ఏంటి, ఏ స్వార్థంతో ఇదంతా చేస్తున్నాడు అని. కానీ స్వార్థం లేనటువంటి మనిషి అంటూ ఎవడు ఉండడు. ఆ విషయానికి వస్తే నేను కూడా సంపూర్ణమైనటువంటి స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నాను. సో ఆ స్వార్థం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత కూడా నా మన్యం ప్రజల గుండెల్లో కొన్నాళ్ళు బ్రతికి ఉండాలన్నదే నా ఆశ. మరొకటి ఏంటంటే, నేను చనిపోతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు నా పిల్లలకు ఎవరైనా ఒరే ఇది మీ నాన్న చేశాడ్రా అని చెప్పకపోతారా అన్నదే నా కోరిక. అంతకు మించి నాకు ఎటువంటి ఆశలు, కోరికలు నాటు సార గంజాయి సిగరెట్ గుట్టాలతో వాహనాలు నడిపి నువ్వు ప్రాణాలే పోతుంటే నిన్ను పెంచి చదివించిన తల్లి తండ్రి దిక్కెవరు, ఏ బాధ్యత లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే కోడి పందెల